ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దమ్మ పసిపాపగా ఉంటుంది. నిజం చెప్పాల్సిన జీవం గోవింద అంటే నాయనిని అరెస్ట్ చేస్తారు. తల్లి జైల్లో దొరకని పిల్ల ఎక్కడుంటుందో ఎవ్వరికీ ఎప్పటికీ తెలీదు. మూడో శత్రువు కూడా ఉన్నారా? ఎవరు మమ్మీ? ఓ, నా పెళ్ళామా? తెంగర్ది తనించేస్తుంది. మరి ఇంకెవరు? జీవం. వాడే మన మీద దాడి చేయడు కదా మమ్మీ. పారిపోయాడు. కనబడితే ప్రాబ్లం అనుకున్న వాడి గురించి వరి ఎందుకు? రే, లోతుగా ఆలోచిస్తే అర్థమవుతుందిరా. జీవన్ నైనికి గాయత్రక్క జాడ చెప్తే మనకు శత్రువైనట్టే కదా. నిజం చెప్పకముందే చేస్తాడా, చెప్పి చేస్తాడా? చెప్తే మనం చేస్తాం, చెప్పకముందే మనం చంపాలి. అలా చూస్తావేంట్రా? మర్డర్ అంటే నీకు మొక్కజొన్న పొత్తు తిన్నంత ఈజీ అయిపోయింది మమ్మీ. అవసరం అలాంటిది. బట్ నాకు ఒక డౌటు. నైనికి నిజం చెప్పకముందే జీవం ప్రాణాలు తీసేస్తే తర్వాత గాయత్రి పెద్దమ్మ జాడ మనకి తెలియకుండా పోతుంది కదా. బంగారం లాంటి అవకాశం బంగారు బాతు లాంటి జీవం మీదనే ఆధారపడి ఉంది. రే, ఎక్కడో పసిపిల్లగా ఉన్న గాయత్రీదేవి మళ్ళీ ఇంటికి రావాలంటే 1000 జన్మలెత్తాలి. ఎందుకంటే తన గురించి తెలిసిన జీవం కళ్ళు మూస్తే ఇక గాయత్రక్క ఎవరి కంటపడ్డా గుర్తుపట్టలేరు. అమ్మా, అబ్బా, అబ్బా. మమ్మీ, మమ్మీ, బాల్ వచ్చి తగిలింది మమ్మీ. నువ్వా పాపా? ఇది రబ్బర్ బంతి కాదు, పైగా తేలిగ్గా ఉంది కాబట్టి సరిపోయింది. క్రికెటర్ ఆడే బాలయ్య ఉంటే మా మమ్మీ ముక్కు పగిలేది. ఈ పిల్ల ఇక్కడికి ఎందుకు వచ్చిందిరా? మాట్లాడించే వాళ్ళు బిజీగా ఉండుంటారు. ఇంకా మాటలు రాని పసికోన బంతాట ఆడుతూ వచ్చింది. దా, బాల్ తీసుకో రా, పట్టుకో రా. వెరీ గుడ్, తీసేసుకుంది మమ్మీ. పాపం, ఈ పిల్లే గాయత్రక్క అనుకుని భ్రమపడి భయపడి పరీక్షలు చేశాం. ఆ పరీక్షలు తేడా కొట్టుంటే 7 ఏళ్ల వయసులోనే స్వర్గానికి పోయేదానివి నువ్వు. వెళ్ళు 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 వెళ్ళు. నిన్ను దత్తత తీసుకున్న మీ అమ్మ నైని జీవన్ చావుకి కారణమై సెంట్రల్ జైలుకి వెళ్ళాక మనం ఆడుకుందాం బంతాట. వెళ్ళు వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.